భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 7వ సంపుటి అవతారాలు. ఆ విధంగా బ్రహ్మగారి సంకల్పానికి అనుగుణంగా అత్రి అనసూయల అద్భుత తపస్సులకు ఫలంగా విమూర్తాంశల సన్నివేశంతో భక్తోద్ధారణార్థమై ఆవిర్భవించిన దత్తావతారం అలా శాశ్వతంగా భక్తరక్షణ చేస్తూనే ఉంది. కాలక్రమంగా భక్తుల అధికార భేదాన్ని అనుసరించి స్వామి తానే అనేక విభిన్న ఆకారాల్ని, అవతారాలను కూడా స్వీకరించి భక్తరక్షణ చేసిన కథలు అనేకం ఉన్నాయి. కాలం గడిచి కలి ప్రవేశించినాక మనుష్యులు అల్పసత్వులు, అల్పబుద్ధులు కాసాగారు. వారు స్వామి యథార్థ తత్వాన్ని అవగాహన చేసుకునేందుకు కాదు కదా, స్వామి యథార్థ రూపాన్ని కనులారా చూసేందుకు కూడా శక్తి చాలని వారైపోయారు. కాగా స్వామి నిత్య సన్నిహితుడుగానే ఉన్న ప్రశస్తులైన వారికి సాక్షాత్కరిస్తూ వరప్రదానాలు చేస్తూనే ఉన్న అనేకులకు ఆయన అందరాని వాడైపోయాడు. కానీ స్వామి కరుణ అపారం కదా, తన దగ్గరికి రాలేని వారి దగ్గరకు తానే నడిచి వెళ్ళే ఒక వింత కొండలాగా స్వామి స్వయంగా భక్తుల దగ్గరికి నడిచాడు. తన ఎత్తుకు ఎదగలేని అలుపుల కోసం స్వామి తానే స్వయంగా క్రిందికి దిగాడు. ఆయా కాలాల్లో ఆయా సన్నివేశాలకు తగినట్టుగా అనేక అవతారాలు స్వీకరించాడు. ఆ అవతారాలలో భక్తులను క్రమంగా తన ఎత్తుకు ఎత్తాడు. స్వామి అలాంటి అవతారాలు ఎన్ని ఎత్తాడో మనం సరిగ్గా చెప్పలేము. అవి అనేక ఉన్నాయి. అందులో 1-2 మాత్రం మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఇప్పటికీ సుమారు 550 సంవత్సరాల క్రిందట మన ఆంధ్రదేశంలోని పిఠాపురంలో మన దత్తస్వామి శ్రీపాద శ్రీవల్లభుడు అనే పేరుతో అవతరించి కొన్ని వేల మంది భక్తులను ముక్తికెక్కించాడు. అది ఎలా జరిగిందంటే, శ్రీపాద శ్రీవల్లభ అవతారం. పూర్వం పిఠాపురంలో రాజశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదవేత్త, ధర్మశీలుడు. ఆయన ధర్మపత్ని పేరు సుమతి. నిజంగానే వెనకటి సుమతే మళ్ళీ ఇలా అవతరించిందేమో అనిపించేది. ఆవిడ సత్ప్రవర్తన, పతిభక్తి చూస్తున్న వాళ్ళకి. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ధర్మపరాయణంగా ఉండేవారు. అయితేనేమి, ఈ పాడు సంసారంలో లోటు లేని ఇల్లే ఉండదు కదా. ఆ దంపతులకు ఎంతమందో సంతానం కలిగినా ఎవరూ మిగలలేరు. 2 తప్ప. ఆ 2లో ఒకడు కుంటి, రెండోవాడు గ్రుడ్డి. ఇక ఆ దంపతులకు మిగిలిన సుఖమేమిటో మనం చెప్పుకోనక్కర్లేదు. గుండెల మీద ఈ అగ్నిగుండాలను పెట్టుకొని ఆ దంపతులు అలాగే కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఎంత దుఃఖం ఉన్నా ఆ దంపతులు ఏనాడు తమ నిత్యానుష్ఠాలు మానుకోలేదు. ఈశ్వరుడి మీద నింద వేయలేదు. ఎలా కుదిరిందో కానీ వారికి దత్తస్వామి మీద భక్తి బాగా కుదిరింది. ఒక రోజున వారింట్లో తద్దినం వచ్చింది. వంటలు అవుతున్నాయి. బ్రాహ్మణులు ఇంకా రాలేదు. ఇంతలో వాకిట్లో ఒక యతి వచ్చి భవతీ భిక్షాందేహి అన్నాడు. ఆ గొంతు విని ఆ ఇల్లాలు ఎందుకో గాని ఉలిక్కిపడ్డది. ఇంటాయన దొడ్లో ఉన్నాడు. ఇక వ్యవధి లేదు. ఏమైతే అయిందనుకుని గబగబా వెళ్ళి యతికి భిక్ష వేసింది సుమతి. అవును మరి. ఆమె కళ్ళకెదురుగా దత్తస్వామి దివ్య తేజస్సుతో కనిపించాడు. స్వామి గుట్టు బయట పడిపోయింది. ఇక స్వామి ఏం చేస్తాడు? ఆనందంతో నిజంగానే స్వస్వరూపంతో సాక్షాత్కరించాడు ఆ తల్లికి. ఆమె పాదాభివందనం చేసింది. వరం కోరుకోమన్నాడు స్వామి. స్వామి, ఆడదానికి సంతానాన్ని మించిన వరమేముంది? నా కడుపు ఎన్నిసార్లు కాలనే కాలింది. కాలకుండా మిగిలిపోయిన 2 సందర్భాలు మాకు ఆరని అగ్నిగుండాలే అయ్యాయి. స్వామి, కంటే నీలాంటి కొడుకుని కనాలి. అనసూయమ్మ నోచుకుందా నోము. ప్రభు, దయకలిగితే ఈయన అడియాస తీర్చు అన్నది దీనంగా. ఆ స్వామి సన్నగా నవ్వాడు. అమ్మా, నా భక్తులు ఆశలు అడియాసలు ఎలా అవుతాయి? నీ కోరిక తప్పక తీరుతుంది. విశ్వవంతుడైన కొడుకు పుడతాడు మీకు. కానీ తల్లి అతని మాటకు ఎదురు లేకుండా ఉన్నంతకాలమే నీ దగ్గరుంటాడు. మరి జాగ్రత్త అని చెప్పి స్వామి అక్కడే అంతర్ధానం అయిపోయాడు. ఇల్లాలు జరిగిందంతా భర్తకు చెప్పింది. స్వామి స్వయంగా వచ్చాడు కదా అని అలా చేశాను. మరి శ్రాద్ధం చెడిపోయిందేమో అన్నది. ఆ విప్రుడు ధర్మసారం తెలిసినవాడు. జరిగిన దానికి బాగా సంతోషించి భార్యను అభినందించాడు. సాక్షాత్గా స్వామి వచ్చి భిక్ష స్వీకరిస్తే 3 లోకాలు తృప్తిపడిపోయినాయి కదా. ఇక పితృదేవతలకు లోట అదేమీ లేదు. అయినా లోకాచారం ప్రకారం మళ్ళీ వంట చేసి శ్రాద్ధం గడుపుకుందామని అన్నాడు ఆ భక్త విప్రుడు. ఆ తర్వాత కొద్ది కాలానికి వారికి ఒక పుత్రుడు కలిగాడు. జాతకాలు తెలిసిన వారంతా ఆ జాతకం చూసి తలక్రిందులైపోయారు. సాముద్రికం తెలిసిన వారు ఆ పసికందు పాదాల్లోని అద్భుత చిహ్నాలు చూసి తబ్బిబ్బైపోయారు. చివరికి పాద చిహ్నాలను బట్టి ఆ పిల్లవాడికి శ్రీపాదుడని పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఆ పిల్లవాడు శుక్లపక్షపు చంద్రుల్లాగా ఎదిగి వచ్చాడు. 7వ వేట అడుగు చేసి వేదాధ్యయనంలో పెట్టారు. అన్నీ ముందే వచ్చిన వాడికి ఈ చదువుల నాటకం ఎంతసేపు? ఇతనికి పాఠాలు చెప్పలేక గురువులు తలక్రిందులయ్యేవారు. చతుర్దశ విద్యలు
ఆ బాలుడి వెంటపడి తిరిగినాయి. మెల్లగా పెళ్లి సంబంధాలు చూడసాగారు తల్లిదండ్రులు. అది చూసి శ్రీపాదుడు వారితో, అమ్మ, నాన్న, మీరా ప్రయత్నం పెట్టుకోకండి. భూమి మీద గల స్త్రీలందరినీ తల్లుల్లాగా భావిస్తున్నాను. యోగినై, తపస్వినై ఉత్తమ మార్గంను అవలంబించడమే నా కోరిక. నా వల్ల మీరు కూడా ధన్యులవుతారు. నన్ను అభ్యంతరం పెట్టకండి అన్నాడు. అది విని ఆ తల్లి గుండె గుబేలమంది. అయినా స్వామి చెప్పిన మాటలు గుర్తొచ్చి తాను కాదంటే వెళ్ళిపోతాడని భయపడి కళ్ళనీళ్లు పెట్టుకుని ఇలా అంది, నాన్న, నీ మీదనే కదా మేము ఆశలు పెట్టుకున్నది. మేమా కాటి కాళ్ళు చాచుకున్నాం. నీ అన్నల అట్లా ఉన్నారు. నువ్వేదో ఆధారం అవుతావని ఆశపడుతుంటే మమ్మల్ని ఇలా నట్టేట ముంచిపోతావా? అది విని శ్రీపాదుడు సన్నగా నవ్వి అన్నల వంక చూశాడు. ఆ చూపులలో ఏమి అమృతాలున్నాయో ఎవరికి తెలుసు. తక్షణంలో కుంటి అన్నకు కుంటితనం పోయింది, గుడ్డి అన్నకు చూపు వచ్చింది. అంతేకాదు, ఇద్దరికి విద్యా వివేకాలు తక్షణం ప్రకాశించాయి. వారిద్దరూ వచ్చి తమ్ముడిలో స్వామి రూపం చూసి పాదాల మీద వాలారు. శ్రీపాదుడు తల్లిదండ్రుల వైపు తిరిగి, అమ్మ, నాన్న, అన్నలిద్దరూ విద్వాంసులయ్యారు. వారి వంశమంతా ధర్మపారాయణమే అవుతుంది, సుఖంగా ఉంటుంది. ఇక మీకు భయం లేదు. ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. వారు అతని మాటలకు ఎదురు చెప్పలేకపోయారు. స్వామి తక్షణం బయలుదేరి తీర్థాటనం చేస్తూ దారిన బహుకాలంగా తను సేవిస్తున్న భక్తులకు అనేకులకు యోగసిద్ధిని ప్రసాదిస్తూ బద్రికాశ్రమాన్ని దర్శించి చివరికి గోకర్ణ క్షేత్రం చేరాడు. అక్కడ 3 ఏళ్లుండి వేలాది భక్తులను ఉద్ధరించి మళ్లీ బయలుదేరి శ్రీశైల మహాక్షేత్రానికి చేరాడు. స్వామి శ్రీశైలంలో 4 నెలలుండి మెల్లగా కృష్ణా తీరాన్ని అనుసరించి రాయచూరికి దగ్గరలో గల కురుగాడి అనే గ్రామం చేరాడు. ఇక ఆయన అక్కడే స్థిరంగా నిలిచిపోయాడు. అక్కడ ఆయన చేసిన భక్త రక్షణ లీలలు అనేకం. ఒకప్పుడు ఒక భక్తుడు స్వామికి సమర్పిద్దామని కొన్ని వేల రొక్కం తీసుకుని వస్తుంటే దారిలో దొంగలు అతని తల బద్దలు కొట్టి చంపేసి డబ్బు లాక్కున్నారు. అప్పుడు ఆ స్వామి స్వయంగా శూలధారియే వచ్చి ఆ దొంగల్ని స్వయంగా సంహరించడమే కాక చచ్చిన తన భక్తుడిని తన భస్మ ప్రభావం చేత మళ్ళీ బ్రతికించాడు. ఒకప్పుడు ఒక చాకలి భక్తుడు తన్ను విశేషంగా సేవిస్తూ లోపల తన దారిద్ర్యానికి బాధపడుతుంటే వాడికి మహారాజత్వం వరంగా ఇచ్చాడు స్వామి. దానికి వాడు స్వామి సాంగత్యం లేకుండా పోతుందని బాధపడితే మరుజన్మలో ఆ మహారాజత్వం వచ్చేట్టుగా తను అప్పుడు కూడా వేరే అవతారం ఎత్తి వాడికి దర్శనం ఇచ్చేట్టుగా వరం ఇచ్చాడు. అలా ఎన్నెన్ని చెప్తాం. అన్నిటికన్నా చిత్రం ఒకటి ఉంది. ఒక రోజున స్వామి కృష్ణా తీరంలో ఉండగా ఒక ముసలి విధవావిడ దున్నలాంటి యువకుడు ఒకడు ఏడుస్తూ ఏట్లోకి నడుస్తున్నారు. ఇంతలో స్వామి దృష్టి వాళ్ళ మీద పడింది. ఇకనేముంది, వాళ్ళ దృష్టి కూడా స్వామి మీద పడింది. వారు ఒక క్షణం తటపటాయించి వెనుకకు వచ్చి స్వామికి నమస్కరించారు. అయ్యా, తమరు మహాత్ములు, దైవ స్వరూపులు. మేము తెలిసి గతిలేక ఆత్మహత్యకు ఒడిగడుతున్న పాపులం. మాకు సద్గతి కలిగేట్టు వరం ఇవ్వండి అంది ముసలావిడ. స్వామి నవ్వాడు. దానికేమి గాని ముందు ఈ ఆత్మహత్యకు కారణం చెప్పండి అన్నాడు స్వామి. ముసలావిడ తన గోడు చెప్పింది. ఆవిడ భర్త మహావిద్వాంసుడట. ఆ పక్కనున్నవాడు లేక వాళ్ళ కలిగాట. కానీ వాడుట్టి శుద్ధమొద్దట. వీడి దిగులుతోనే తండ్రి గతించాట. కనీసం ముష్టెత్తుకోవడమైనా చాతగాని కొడుకు కోసం ఈ ముసలావిడ తన వైదవ్యాన్ని కూడా మరిచి వీడి కోసం ముష్టెత్తుకోవాల్సి వస్తోందట. ఊరివారంతా వీడిని తెగ తిట్టిపోస్తున్నారట. ఆ బాధపడలేక తల్లి కొడుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నారట. అది కదా. అంతా చెప్పి ఆ తల్లి లబ్బున మొత్తుకుంటూ, స్వామి, పుడితే మీలాంటి కొడుకు పుట్టాలి, లేకపోతే గొడ్డుమోతుగానే చావాలంతే గాని పాడు సంతానం ఎందుకు? స్వామి, నాకు ఇదొక్కటే ఈ జన్మలో వాసనాశేషం. నాకు వచ్చే జన్మలో అయినా విశ్వవజ్ఞుడైన పుత్రుడు కలిగేటట్టు అనుగ్రహించు. నాకిక మరణించడానికి అనుమతి ఇవ్వండి. అది విని స్వామి నవ్వి, అమ్మ, దీనికంత కంగారెందుకు? శని ప్రదోష శివారాధన వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం ఆచరించబట్టే కదా పూర్వం యశోదమ్మ కృష్ణ భగవానుని కన్నది. కనుక నువ్వు ఆ వ్రతం చెయ్యి, నాలాంటి కొడుకే పుడతాడు నీకని ఆ వ్రత విధానం అంతా చెప్పాడు. స్వామి భవిష్యత్తు సూచనగా చెబుతున్నాడు. ఆ సంగతి ఆవిడ కూడా గ్రహించింది. కానీ ఆవిడకు దుఃఖం ఆగక మరణిస్తానని అంటోంది. దాంతో స్వామికి కరుణ పొంగి ఆ మొద్దబ్బాయి నెత్తిన చెయ్యి పెట్టాడు. తక్షణమే వాడు చతుర్వేద మంత్రాలు ధారాపాతంగా పఠించసాగాడు. తల్లి నివ్వెరపోయింది. స్వామి పాదాల మీద వాలింది. స్వామి తల్లి కొడుకులిద్దరినీ ఇతోధికంగా దీవించి శని ప్రదోష వ్రతం మర్చిపోవద్దని హెచ్చరించి పంపేశాడు. అలా అద్భుతాలని ప్రదర్శిస్తున్న ఆ స్వామిని సాక్షాత్ విష్ణు స్వరూపుడిగా గ్రహించి జనమంతా శ్రీపాద శ్రీవల్లభుడని పిలవసాగారు. ఇక స్వామి ఎత్తిన మరో అవతారాన్ని మనం ప్రస్తావించుకుందాం. నృసింహ సరస్వతి అవతారం. తర్వాత కొంతకాలానికి శని ప్రదోష వ్రతం చేసిన ఆ వృద్ధాంగన మహారాష్ట్రంలో కరంజం అనే పట్టణంలో బ్రాహ్మణ పుత్రికగా జన్మించింది. ఆవిడ్ని ఆ ఊళ్ళోనే ఉన్న మాధవుడనే విద్వాంసుడికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులిద్దరూ పరమ ధర్మాత్ములని పేరు పొందారు. ఆవిడికి పూర్వ సంస్కారం వల్ల శని ప్రదోష వ్రతం మీద మనసు కుదిరి ఈ జన్మలో కూడా ఆ వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది.
ఆవిడకి 16వ ఏట. ఆమె తొలిసారి బాలింత అయింది. పండు వంటి మగబిడ్డ పుట్టాడు. చిత్రం ఏమిటంటే పుడుతూనే పురిటిగది దద్దరిల్లేలాగా ప్రణవనాదం చేస్తూ పుట్టాడు. ఆ ఇంట్లో వారంతా ఆశ్చర్యపోయారు. జాతకాలు చూసిన వారు ఇతడు సాక్షాత్ పరమేశ్వరుడే అయ్యుండాలని ఏవేవో చాలా చెప్పసాగారు. తల్లికి తండ్రికి దిష్టి కొడుతుందని ఒకటే భయం. ఎన్నో రక్షలు చేయించి పిల్లవాడిని నలుగురికి చూపకుండా దాచుకోసాగారు. పాపం పుత్రప్రేమ అలాంటిది. ఆ పిల్లవాడికి నరసింహుడని పేరు పెట్టారు. పిల్లవాడు పిట్టంతే కానీ వాడికి ఎన్ని పాలు చాలవు. తల్లిని ఊహూ పీక్కు తింటాడు. అసలే బాలింత, చిన్న వయస్సు. ఆ చిన్న ముత్తైదువుకి చాలా ఇరకాటంగా ఉంది. ఒక రోజున ఆవిడ ఇక తాళలేక, ఏమండి, అబ్బాయికి పాలు చాలుతున్నట్లు లేవు, ఎవరైనా దాదిని చూస్తే బాగుంటుందేమో అంది. అది విన్నాడు కాబోలు ఆ బొట్టిగాడు కలకలా నవ్వుకుంటూ ఆటలాడుతున్నట్లే ఆడుతూ ఆ ఆటల్లోనే ఆ బుల్లి చేతులతో తల్లి రొమ్ములోసారి తాకాడు. ఇక గంగా ప్రవాహంలాగా బయలుదేరింది పాలధార. ఆపటం అసాధ్యం అయిపోయింది ఆ తల్లికి. పిల్లవాడు కడుపు నిండా కుడిచి కలకలా ఆడుకునేవాడు. అది చూసి తల్లి పొంగిపోయేది. కానీ ఇదెవరికైనా తెలిస్తే దిష్టి తగులుతుందని ఒకటే భయం ఆ తల్లికి. పాపం అలా గడిచింది బాల్యం. పిల్లవాడు బాగానే ఎదుగుతున్నాడు. కానీ 3 ఏళ్లు వెళ్ళినా మాటలు రాలేదు. ఎప్పుడూ ఒకటే శబ్దం, ఓం. ఏడ్చినా అదే, నవ్వినా అదే, రెండో మాట లేదు. ఇక వాడు మూగవాడని ఖాయం చేసుకుని తల్లి తండ్రి దిగులుపడి విచారించసాగారు. క్రమంగా వాడికి 7 ఏళ్లు వచ్చినాయి. ఒక రోజున అలా దుఃఖపడుతున్న తల్లిదండ్రుల్ని చూసి ఆ లీలాబాలుడు వారికి ఎదురుగా వచ్చి ఒక ఇనుప ముక్కను చేతితో తాగి బంగారపు కణికగా చేశాడు. తల్లి తండ్రి ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఒకటే భయం వారికి, దిష్టి కొడుతుందని. తటాలున పిల్లవాడిని లోపలికి తీసుకెళ్లి తలుపులేసేసి మరో ఇనుప ముక్క చేతికిచ్చారు. అది బంగారం అయిపోయింది. ఇక ఒక్కొక్క ముక్క ముట్టుకోవడం, బంగారం చేయడం, ఈ ఆలస్యం ఎందుకు? పిల్లవాడు 4 మూలలకి ఓసారి చూపు సారించాడు. అక్కడ ఉన్న ఇనుప వస్తువులన్నీ బంగారం అయిపోయాయి. తల్లికి తండ్రికి మతిపోయినంత పనైంది. మెల్లగా తేరుకొని, బాబు, నువ్వెవరివి? మమ్మల్ని ఉద్ధరించాలని అవతరించిన అవతారమూర్తి అనిపిస్తోంది. మరి మాట్లాడవేమి? మేము ఏదైనా అపరాధం చేశామా అని పరిపరి విధాలా వేడుకోసాగారు. అప్పుడు ఆ స్వామి సంజ్ఞలతో వారికి తనకు ముందు ఉపనయనం చేయమని, అప్పుడు తాను మాట్లాడతానని చెప్పాడు. తల్లి తండ్రి పరమానందపడి కొడుకు ఉపనయనానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఊరివారంతా నవ్వసాగారు. మూగవాడి బ్రతుక్కు ఇంత హడావిడా అని గేలి చేయసాగారు. అయినా తల్లిదండ్రులు జంకలేదు. వారు ప్రత్యక్షంగా చూశారు కదా పిల్లవాడి మహిమ. సరే, ఉపనయనం జరిగింది. తండ్రి బ్రహ్మోపదేశం చేశాడు. మూగవాడు మంత్రం ఏమి పలకగలడు? వాడు లోపల మంత్రం ఉచ్చరించుకున్నాడు. చాలే అని సరిపెట్టుకున్నాడు తండ్రి. నవ్వుకున్నారు బంధువులు. భిక్షా స్వీకారం దగ్గరికి వచ్చేసరికి మొదట తల్లి దగ్గర భిక్ష పెట్టించారు. పురోహితుడే మంత్రం చదివాడు. అతడే భవతి భిక్షాందేహి అన్నాడు. వెంటనే నూతన వటువు ఘంటారావం వంటి కంఠంతో అగ్నిమిలే అని అందుకొని ఋగ్వేద పసనలు చదివేశాడు. చివరికి భవతి భిక్షాందేహి అన్నాడు. ఉన్నవారంతా స్తంభించిపోయారు. తల్లి యంత్రంలా భిక్ష వడ్డించింది. రెండవసారి ఇషేత్వా అని అందుకొని యజుర్మంత్రాలు ప్రవహింపచేశాడు లీలాబాలుడు. భవతి భిక్షాందేహి అన్నాడు. మూడోసారి అగ్న ఆయాహి అని సామగానాలు సాగదీశాడు స్వామి. చివరికి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ వేదత్రయ గాన ప్రవాహంలో కొట్టుకుపోయారు ఊరివారంతా. ఈ బాలుడెవరో అవతార పురుషుడే తప్ప మరొకడు కాదని వారికి స్పష్టమైపోయింది. తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. అలా వడిగైన కొద్ది రోజులకే ఆ బాలస్వామి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు భిక్ష పెట్టావు, అలాగే తల్లులందరి దగ్గర భిక్షలు స్వీకరిస్తూ తీర్థయాత్రలు చేయాలనుంది. నేను నివృత్తి మార్గాన్ని వరిస్తున్నాను కనుక నాకు అనుమతి ఇయ్యి అని వినయంగా కోరాడు. ఆవిడ పుత్రమోహంతో విలవిలలాడిపోయింది. స్వామికి ఇది కొత్త కాదు కదా. అనసూయమాత దగ్గర నుంచి అలవాటైపోయిందాయే. లీలాబాలుడు తల్లిని బహుదా ఓదార్చి చివరికి కొంత తత్వబోధ కూడా చేశాడు. దాంతో ఆవిడ కొంతవరకు హృదయం శాంతించింది. అప్పుడు బాలస్వామి ఇలా అన్నాడు. అమ్మా, నీకింక 4 సంతానం కలుగుతారు. వారు మిమ్మల్ని శ్రద్ధగా చూస్తారు. జన్మం ఇది శాశ్వతం కాదు. ఇది మొదటిది కూడా కాదు. చాలా జన్మలు గడిచినాయి. క్రిందటి జన్మలో నువ్వు శని ప్రదోష శివార్చన చేశావు కనుక నేను నీకు పుత్రుడినయ్యాను చూడు. ఇలా అని బాలుడు తల్లి శిరస్సును సృష్టించేసరికి ఆమెకు తన పూర్వజన్మ వృత్తాంతం అంతా తెర మీద బొమ్మల వలె కనిపించింది. ఆమె కళ్ళు తెరిచేసరికి తన ముద్దు బిడ్డ శ్రీపాద వల్లభాకృతిలో దర్శనమిచ్చాడు. ఆమె భక్తిపూర్ణయ ఈ స్వామి పాదాల మీద వాలింది. స్వామి మళ్ళీ బాలరూపం స్వీకరించి, అమ్మ, ఇది రహస్యం, ఎవరికి చెప్పకు. సరి, ఇక నాకు సన్యాస స్వీకారానికి అనుమతించు అన్నాడు. ఆ తల్లికి ఎంత జ్ఞానం కలిగినా ఆ స్వామిని వదిలి ఉండటం అనేది ఇక అసాధ్యమైంది. దాంతో ఆవిడ, నాయన, నాకు ఇంక 4 పిల్లలు పుడతారన్నావు కదా, నాకు కాస్త ఆసరాగా ఒక పిల్లాడైనా పుట్టేదాకా ఆగు, అప్పుడు వెళ్దువు గాని అన్నది. అది విని స్వామి, అమ్మ, దానికేమి, ఒకరు కాదు
ఇద్దరు పుట్టేదాకా ఆగుతాను, కానీ ఈ మారు నన్ను ఆపరాదు అన్నాడు. ఆమె అంగీకరించింది. సరిగా 10 నెలలకు ఆ తల్లికి కవలలు పుట్టారు. ఆ తల్లి ఆశ్చర్యపోయింది. మరొక 2 నెలలు స్వామి ఊరుకొని ఆ తర్వాత వచ్చి తనకు సెలవిమ్మన్నాడు తల్లిదండ్రుల్ని. కాదనడానికి నోరు రాలేదు ఆ తల్లిదండ్రులకి, కానీ అవుననడానికి మటుకు వారికి ఎలా నోరు వస్తుంది? ఎంతైనా వారు అనసూయాత్రులు కారు కదా. తమకు కూడా అట్టి వైరాగ్యం ఉదయించలేదే అని విలపిస్తున్న తల్లిదండ్రుల్ని చూచి స్వామి అనేక రకాలుగా ఓదార్చి తలచుకున్నప్పుడల్లా వచ్చి దర్శనమిస్తానని మాట ఇచ్చి ఎలాగో వారిని ఒప్పించి తీర్థాటనం బయలుదేరాడు. వడగైన దగ్గర నుంచి ఈ సంవత్సర కాలంలోనూ బాల నరసింహుడి దగ్గర అనేక మంది ఉద్దండ పండితులు శిష్యులై వెంటబడి తిరగసాగారు. అనేక మంది యోగ సాధకులు కూడా స్వామిని ఆశ్రయించసాగారు. అలాంటి అనేక మంది శిష్యులు వెంటరాగా బాలస్వామి తీర్థటనకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక తోడువారందరినీ వెనక్కు పంపేశాడు బాలస్వామి. కానీ పుత్రమోహం ఇంకా వదల్లేక వద్దన్న కొద్దీ వెంటబడి వస్తున్న తల్లిదండ్రులకు ఏకాంతంగా తన శ్రీపాద వల్లభాకృతిని మరోసారి చూపి వాళ్లను కూడా వెనుకకు మరల్చి ముందుకు సాగిపోయాడు బాలస్వామి. ఆ తర్వాత స్వామి తన సంకల్ప మాత్రంతో కాశీ మహాక్షేత్రం చేరి అక్కడ తపస్సు చేయసాగాడు. కాశీ మహాక్షేత్రం అనేకమైన మహాసిద్ధ పురుషులకు మునీశ్వరులకు ఆలవాలం కదా. అక్కడి మహాత్ములంతా ఈ లీలా బాలమూర్తిని చూసి ఇతడెవరో అవతార పూర్తి తప్ప మరొకడు కాదని అచిరకాలంలోనే గుర్తించారు. అక్కడ యతీశ్వరులంతా మన స్వామిని మరింత శ్రద్ధతో గమనించి తమ అంతరాత్మలోనే ఆయనకు భక్తులైపోయారు. వారందరూ ఆలోచించి తమలో కల్లా వృద్ధుడు జ్ఞాని శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి అనే యతీశ్వరుని ముందర పెట్టుకుని ఒకనాడు స్వామి దగ్గరికి వెళ్ళి, బాబు, నువ్వు ఎవరివో అవతారమూర్తివి తప్ప మరొకడివి కావు. ఈ కలికాలంలో అత్యాశ్రమము క్రమంగా శక్తిహీనుల చేతుల్లో పడి భ్రష్టమవుతోంది. కనుక నువ్వు దయతో ఈ అత్యాశ్రమాన్ని స్వీకరించి ఈ ఆశ్రమాన్ని ఉద్ధరించవలసింది. నువ్వు వర్ణాశ్రమాలకి ధర్మాధర్మాలకి పాపపుణ్యాలకి త్రిపుటలకు అతీతమైన స్థితిని పొందిన వాడివే అయినా లోక శిక్షణ కోసం ఈ ఆశ్రమ స్వీకారం చేయవలసింది అని ప్రార్థించారు. లోకాన్ని ఉద్ధరించడమే కదా స్వామి పని. స్వామి సరే అన్నాడు. 10 ఏళ్లలోపు బాలుడు స్వామి, 100 ఏళ్ల వృద్ధుడు కృష్ణ సరస్వతి యతీశ్వరుడు. ఆయన ఈ బాలుడిని లోపల తన గురువుగా భావించుకుంటున్నాడు. కానీ లోకాన్ని అనుసరించదలుచుకున్న స్వామి ఆయనకు శిష్యుడై సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు. శ్రీ నృసింహ సరస్వతి అని యోగపట్టం ఇచ్చాడు గురువు కృష్ణ సరస్వతి. అలా 10 ఏళ్లకే యత్యాశ్రమ స్వీకారం చేసిన మన స్వామికి అనతి కాలంలోనే అపరశంకరుడని కీర్తొచ్చేసింది. కాశీ పట్టణ ప్రాంతాలలోని సాధకులంతా స్వామినే తమ గురువుగా భావించుకుని ఆరాధించసాగారు. కొంతకాలం కాశీలో ఉండి ఆయా ప్రాంతాలలో ఉండిపోయిన అనేక మంది భక్తులను అనుగ్రహించేందుకై స్వామి మళ్ళీ తీర్థయాత్రకు బయలుదేరాడు. ముందర బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి మేరువుకి ప్రదక్షిణంగా భూప్రదక్షిణం పూర్తి చేసి చివరికి ప్రయాగకు చేరాడు నృసింహ సరస్వతి స్వామి. ఈ తీర్థయాత్రలో అడుగడుగునా ఏదో విచిత్రమే. ఊరూరా ఎందరో కొందరిని ఉద్ధరించటమే. ఆ వివరాలన్నీ ఎవరు సేకరించగలరు? ఎవరు వివరించగలరు? ప్రయాగలో ఆయన అనేక మందికి సన్మాన యోగ దీక్ష ప్రదానం చేశారు. అందులో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి మొదలైన వారు ముఖ్యులు. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి ఒకసారిగా స్వగ్రామమైన కరంజా నగరానికి వెళ్ళి తల్లిదండ్రులకు తన దర్శనాన్ని అనుగ్రహించాడు. అప్పుడు స్వామి కొంతకాలం పాటు ఆ గ్రామంలోనే ఉండిపోయాడు. అక్కడ స్వామి అనేక మందిని అనుగ్రహిస్తూ అనేక లీలల్ని చూపిస్తూ ఉండేవాడు. అనేక మంది భిక్షకు పిలిస్తే ఒప్పుకొని అనేక రూపాలు స్వీకరించి ఒకేసారి విడివిడిగా వారి ఇళ్లకు వెళ్ళేవాడు. అలా అనేక లీలలు చూపుతూ కొన్నాళ్ళుండి అక్కడి నుండి బయలుదేరి నాసికా క్షేత్రానికి వెళ్ళాడు. ఆ నాసికలో స్వామి చేసిన లీలలు మరీ చిత్రంగా ఉన్నాయి. ఒకడు శూలరోగంతో నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే వాడికి గారెలు బూరెలతో భోజనం పెట్టించి రోగం మాయం చేశాడు స్వామి. ఒక తురకరాజు దగ్గర ఉన్న బ్రాహ్మణోద్యోగిని ఆ రాజు చంపాలని చూస్తే రాజు గుండెల్లో దూరి హడలు కొట్టి ఆ బ్రాహ్మణ్ణి రక్షించాడు. ఇలా అనేక లీలలు చేస్తూ మళ్ళీ బయలుదేరి శిష్యులను వదిలేసి వైద్యేశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ రహస్యంగా కొంతకాలం ఉన్నాడు స్వామి. స్వామి తను దాగగలడు కానీ తన కరుణను దాచగలడా? స్వామి కరుణ ఇక్కడ ఒక మందబుద్ధికి తన వీక్షణ మాత్రం చేత సమస్త విద్యా ప్రకాశం చేసింది. ఒక సాధు గృహస్థుకి మహానిధి నిప్పించింది. గురుపరాజ్ఞకుడైన మరో సాధకుణ్ణి సరిదిద్దింది. అలా అనేక లీలలు ప్రదర్శించి స్వామి అక్కడి నుంచి బయలుదేరి అమరేశ్వరం చేరి అక్కడ పంచతీర్థ సంగమంలో ఔదంగర వృక్షం క్రింద కొంతకాలం రహస్యంగా నివసించాడు. స్వామి అక్కడ ఉండగా అమరేశ్వర భక్తులైన
6 యోగినులు స్వామిని రహస్యంగా అర్చించేవారు. మళ్ళీ అనేక మందికి ఆ ప్రాంతీయులకు స్వామి కరుణ రుచి తెలిసింది. అక్కడ ఉండగా స్వామి ఒక ఆవిడకు పిశాచం పట్టి సంతానాన్ని హరిస్తుంటే ఆ పిశాచాన్ని బారద్రోలి సంతానం అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆవిడకి పుట్టిన బిడ్డ జబ్బు చేసి మరణిస్తే స్వామి పునర్జీవింపచేశాడు. స్వామి అక్కడి నుంచి బయలుదేరి భీమా అమరజ నది సంగమ స్థలంలో ఉన్న గంధర్వపురం అనే ఊరు చేరాడు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా చరించి గుప్త యోగుల్ని ఉద్ధరించాడు. ఆ తర్వాత ఒక వట్టిపోయి పనికిరాక చివరికి బండికి కట్టుకుంటున్న ఆవుకు బిందెల కొద్దీ పాలు వచ్చేట్టు చేశాడు స్వామి ఆ యజమాని మీద దయ వల్ల. దాంతో స్వామి ప్రభావం మళ్ళీ బయటపడింది. క్రమంగా స్వామి కీర్తి బాగా వ్యాపించి ఆ ఊరి రాజు వచ్చి స్వామికి శిష్యుడై అక్కడ స్వామికి ఒక మఠం కట్టిస్తానని, అక్కడ స్థిర నివాసం చేయవలసిందని కోరాడు. స్వామి ఏమి సంకల్పించాడో సరే అన్నాడు. అక్కడ ఉండి స్వామి చేసిన భక్తోద్ధరణలు అనంతాలు. రేఖమాత్రంగా జాబితా ఇద్దామన్న గ్రంథం పెరిగిపోతుంది. చచ్చిపోయిన కొందరు భక్తుల్ని బ్రతికించాడు. వయసు మళ్ళీపోయిన ముసలమ్మకు సంతానం ప్రసాదించాడు. ఎండుకట్టకు చిగురు పుట్టించాడు. లొడితడు బియ్యంతో సమారాధన చేయించాడు. ఇలా అనేకం చేశాడు. చివరికి క్రిందటి జన్మలో చాకలి భక్తుడు ఇప్పుడు మ్లేచరాజే పుట్టి కూడా వచ్చి స్వామిని ఆశ్రయించినందువల్ల ఆ మ్లేచుడి ఇంటికి వెళ్ళి అతన్ని అనుగ్రహించి వచ్చాడు స్వామి. దాంతో ఇక మ్లేచులు భ్రష్టులు అంతా తన చుట్టూ చేరబోతున్నారని, ఇక తన అవతారాన్ని చాలించేస్తానని చెప్పాడు స్వామి. ప్రధాన శిష్యులకు వారంతా గొల్లుమన్నారు. భక్తిభావ భర్తులకు తను నిత్యం సాక్షాత్కరిస్తూనే ఉంటానని వరం ఇచ్చి ఓదార్చాడు స్వామి. తర్వాత కొద్దిమంది ముఖ్య శిష్యుల్ని వెంట పెట్టుకుని స్వామి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో ఒక పూల పడవను కట్టించుకొని ఎక్కి జలప్రవాహానికి ఎదురుగా పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వామి ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఇలా ఎప్పటికప్పుడు అనేక అవతారాల్ని స్వీకరించి భక్తులను ఉద్ధరిస్తూ ఉండటం సచ్చిదానంద రూపి అయిన మన దత్తస్వామికి పరిపాటి. మంగళకరమైన స్వామి నామమే కలికలుషాలను సంహరించి పుణ్యాలను సమకూర్చి భక్తులకు ఐహిక ముష్మిక ఫలాలను రెండింటినీ సాధించగలదు. ఇక ఆ స్వామి చరిత్ర హృదయనాళాలలో రక్తస్రవంతులలో జీర్ణించి ఆ జీవి సంస్కారాలను బట్టి ఆ బుద్ధిని సంస్కరించి అక్కడ స్వామిని స్వయంగా సాక్షాత్కరింప చేయగలదు. స్వామి కృపారసమన్న తేనెలో దోగిన ఆ కథల మాధుర్యానికి పరవశించని హృదయం ఉండదు. ఆ కథలు విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. అనిపించిన కొద్దీ స్వామి మూర్తి హృదయ దర్పణం మీద మరింత స్ఫుటంగా ప్రకాశిస్తుంది. అలా హృదయంలో స్వామి సన్నిధి మరింత స్పష్టమైన కొద్దీ, మరింత అనుభవానికి వచ్చిన కొద్దీ భక్తుడి జీవితం అంతా స్వామిమయమై చివరికి అఖండమై శాశ్వతమై అద్వితీయమైన కైవల్య ఆనందాన్ని కూడా దత్తస్వామి అనుగ్రహం మనకు లభింపజేస్తుంది. దత్తదర్శనం గ్రంథంలోని 7వ సంపుటి సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.